ఎస్ఎన్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రతిక్షణం మీకోసం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లాలోని హాట్ టాపిక్ ఫ్యాక్షన్ నియోజకవర్గం మన ధర్మవరం. ఒకవైపు కేతిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, వారి కుమారుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో వైసీపీ తరపున ముందుకు సాగుతుంటే, రెండో వైపు ఎక్స్ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ గారు గతంలో 2014-19లో పరిపాలించాడు. తర్వాత ఇప్పుడు కూటమిలో భాగంగా మన అందరివాడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ప్రముఖ నేత మన సత్యకుమార్ యాదవ్ గారు. అతను మన ధర్మవరం నియోజకవర్గం తరఫున బీజేపీ అభ్యర్థిగా కూటమి తరఫున ఎలక్షన్లో పోటీలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎప్పుడు ఏర్పడ్డది, ఎంతమంది పోటీ చేశారు, ఎన్నిసార్లు ఎలక్షన్లు జరిగాయి, ఎవరెవరు గెలిచారు, ఏ పార్టీకి ఇప్పటిదాకా ప్రజలు ఓటేశారు అనేది తెలుసుకుందాం. చూద్దాం ధర్మవరం నియోజకవర్గం రివ్యూలో. చూడండి అండి, ఇప్పుడు మన ధర్మవరం నియోజకవర్గం గురించి. ధర్మవరం నియోజకవర్గం 1951లో ఏర్పడినది. మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే కాంగ్రెస్ 5 సార్లు, ఇండిపెండెంట్ 2 సారి, టీడీపీ 7 సార్లు, వైసీపీ 1 సారి గెలిచింది. అయితే ఈ నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి. ధర్మవరం, బొంతుపల్లి, తాడిమర్రి, ముదిగొబ్బ, ఈ 4 మండలాలు ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో 2014లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ తరఫున, సూర్యనారాయణ గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీ తరఫున పోటీ పడ్డారు. అయితే 2014 కూటమి తరఫున సూర్యనారాయణ గెలుపొంది 14,211 ఓట్లు గెలుపొందారు. తర్వాత 2019లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ తరఫున, సూర్యనారాయణ గారు టీడీపీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సూర్యనారాయణ గారు ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి 15,666 ఓట్లతో గెలిచారు. అయితే 2024లో మూడవసారి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పోటీలో ఉన్నారు. ఇతను 2009లో కూడా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. అయితే ఇది 4వసారి పోటీలో ఉన్నారు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ తరఫున, సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీ కూటమి తరఫున బీజేపీ క్యాండిడేట్గా ఇప్పుడు పోటీలో ఉన్నారు. అయితే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారికి మనకి గతంలో ఉన్న పరిస్థితులు అక్కడ లేవు. ఎలా అంటే, గతంలో కేతిరెడ్డి సూర్యప్రకాష్ వాళ్ళ తండ్రి గారు స్వకీయ కేతిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారు వ్యక్తిత్వం, మంచి పేరు వల్ల గతంలో వాళ్ళకి ఒక వర్గం అంటూ కొన్ని ఓటర్స్ ఉండేవి. కానీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇప్పుడు జనాలు, మేము ఎస్ఎన్టీవీ చేసిన సర్వేలో ఏంటంటే, అతను గుడ్ మార్నింగ్ ధర్మవరం అని తిరిగాడు, కానీ పబ్లిక్కి సోషల్ మీడియాలో మంచి పేరుంది. కానీ అతను తిరిగింది గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రజల కోసం కాదు, ఎక్కడెక్కడ స్థలాలు ఖాళీలు ఉన్నాయి, గవర్నమెంట్ స్థలాలు, అసైన్ భూములు, డిస్ప్యూట్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి అన్నీ తెలుసుకునే దానికోసం తిరిగాడు. మొత్తం అనంతపురం, ధర్మవరం పట్టణం మొత్తం కొల్లగొట్టాడని జనాలు చెప్తున్నారు. అయితే ఫస్ట్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు గెలుస్తారు, నల్లేరు మీద నడకని ఫస్ట్ జనాలు చర్చించారు. తర్వాత గత కొంతకాలంగా సూర్యనారాయణ గారు, వరదాపురం సూర్య అంట, అతను వైసీపీ టీడీపీ అధిష్టానం వాళ్ళని పిలిచి మాట్లాడి నా కాడి నుంచి వరదాపురం సూరి రాజకీయం ప్రచారం స్టార్ట్ చేసిన కాంచి అక్కడ
పరిస్థితులు ప్రభావం అంతా మారిపోయింది. సత్యకుమార్ గారి విషయానికి వస్తే అతను కేంద్రంలో బీజేపీలో మన ఆంధ్రప్రదేశ్ తెలుగువారైన ఉపరాష్ట్రపతి మాజీ కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి దగ్గర అతనితో శిష్యరకం నేర్చుకొని అతను సన్నిహితుడిగా మెలిగి ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. వెంకయ్యనాయుడు గారి తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రాల్లో ఫస్ట్ పేరున్న వ్యక్తి మన సత్యకుమార్ గారు. అయితే సత్యకుమార్ గారు రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర పార్టీలో ఎన్నో పదవులు అనుభవించాడు. కానీ లాబింగ్ మంచి వ్యక్తిత్వం గల 10 మందికి ఉపయోగపడే వ్యక్తిత్వం కల వ్యక్తి అని జనాలు అనుకుంటున్నారు. ఈ తప్ప బీజేపీ కూటమి అభ్యర్థి అయిన మన సత్యకుమార్ గారు గెలిచేదానికి అవకాశం ఉందని మన ధర్మవరం ప్రజలు మేము చేసిన రీసెర్చ్లో సర్వేలో తేలింది. సత్యకుమార్ గారు గెలవటం పక్కా అని జనాలు చర్చించుకుంటున్నారు. అయితే సత్యకుమార్ గారు గెలిచి మన ఉమ్మడి కూటమి కానీ రాష్ట్రంలో కానీ వస్తే సత్యకుమార్ గారు క్యాబినెట్ హోదాలో ఉంటాడని జనాలు అంటున్నారు. అలాగే కేతిరెడ్డి గారు గెలిస్తే మినిస్టర్ అవుతాడా, గెలుస్తాడా, గెలవడా అనే జనాలు అంటున్నారు. మనం చూద్దాం. ఇంకా నిన్న అమిత్ షా సభ జరిగింది. జనాలు ఎక్కడా లేని విధంగా వచ్చారు. ఒక ధర్మవరం కాన్స్టిట్యున్సీ వైడ్గా ఉంటే అలా నిన్న జరిగిన సభ ఒక బీజేపీ కూటమికి సత్యకుమార్ గారికి ఒక ఊపు తెచ్చింది. అయితే ఇప్పుడు మనం తెలవబోయేది ఏంటంటే ఎస్ఎన్టీవీ తరఫున ఉమ్మడి కూటమి తరఫున గెలిచి సత్యకుమార్ గారు టీడీపీ క్యాబినెట్లో మంత్రి హోదాలో ఉంటాడా లేడా అని అంటే జనాలు ఉంటాడు అనే సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. చూద్దాం. ఇంకా వారం రోజులు ఉంది. ఇప్పటికైతే సత్యకుమార్ గారికి గెలిచే అవకాశం కన్ఫామ్గా మెజార్టీతో గెలుస్తాడని జనాలు అనుకుంటున్నారు. గెలవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నో సేవాభావాలు, ఎంతమందికో ఉపాధి కల్పించిన వ్యక్తి, ఎంతమందికో మేలు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి వస్తే ధర్మారం పట్టణం బాగా ప్రశాంతంగా ఉంటుందని జనాలు అనుకుంటున్నారు. ఈరోజు ఈ ధర్మవరం నియోజకవర్గం నుంచి రివ్యూ ఇంతటితో సమాప్తం. ఈరోజు ధర్మవరం నియోజకవర్గం నుంచి సమీక్ష ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు వేరే నియోజకవర్గం రివ్యూలో కలుద్దాం. ధన్యవాదాలు మిత్రమా.